అందరికీ నమస్కారం అండి. నేను కిరణ్ కల్పల. గన్నవరం నియోజకవర్గంలో గత 2019 నుండి 2024 వరకు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుని జగన్తో అంటకాగి చివరికి టీడీపీ నేతల మీద అక్రమ కేసులు, టీడీపీ నేతల్ని అక్రమ అరెస్టులు, తెలుగుదేశం పార్టీ మీద, పార్టీ ఆఫీస్ మీద దాడులు, అలానే గన్నవరంలో మట్టి కొండ అని కనపడితే ఎక్కడ పడితే అక్కడ కనపడితే అక్రమంగా తవ్వేసిన గనులు, గ్రావెల్ కొండలు, అలానే మద్యంని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా చలమణి చేసిన మద్యం, అక్రమ మద్యం, అలానే ఎక్కడా లేని విధంగా గన్నవరంలో గంజాయిని, అంటే గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించిన వల్లభనేని వంశీ ఈ రోజున అంటే ప్రజలు తనల్ని ఓటు అనే ఆయుధం ద్వారా అంటే ఏ విధమైన సమాధానం చెప్పారో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను కొత్తగా చెప్పట్లేదండి. వంశీ చేసిన అక్రమ అరెస్టుల గురించి నేను కొత్తగా చెప్పట్లేదు, మైనింగ్ గురించి నేను కొత్తగా చెప్పట్లేదు, గంజాయి గురించి నేను కొత్తగా చెప్పట్లేదు. అలానే వంశీ భయపెట్టి బెదిరించి ఎంత మందిని ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, గన్నవరం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీతి, నిజాయితీ, అభివృద్ధి అనేది కొంచెం లేటుగా ప్రజలకు తెలిసినా ప్రజలు దాన్ని అర్థం చేసుకుని తరువాత, అంటే ఇప్పుడు ఎప్పుడైనానండి చెడు అనేది తొందరగా బయటకు వెళ్ళద్ది, మంచి అనేది కొద్దిగా లేటుగా నిదానంగా బయటకు వెళ్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గన్నవరం ప్రజలు అందరూ విజ్ఞతతో ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున వల్లభనేని వంశీకి కోటరీగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ రోజున బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటి. ఆ రోజున వంశీ అనే ఒక దుర్మార్గుడు ఇంకొక పరమ దుర్మార్గుడితో కలిసి, అంటే పరమ దుర్మార్గుడు అంటే ఎవరో తెలుసు, కలిసి అంటే రాష్ట్రాన్ని దోచుకు తిన్న వ్యక్తి ఒకళ్ళైతే గన్నవరం నియోజకవర్గాన్ని దోచుకు తిన్న వ్యక్తి ఒకడు. అలాంటి వ్యక్తులతో ప్రస్తుత శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారిని పోల్చడం అనేది ఇది వాళ్ళ చేతగాని తనానికి ఒక నిదర్శనం. ఎందుకంటే అంటే వీళ్ళని అక్రమ మట్టి తవ్వనిస్తే యార్లగడ్డ వెంకటరావు గారు మంచివాళ్ళ, లేదంటే లేదంటే గుడివాడలో లాగా క్యాసినోలు పెట్టిస్తే వెంకటరావు గారు మంచివాళ్ళ? అంటే ఇక్కడ వీళ్ళు అంటే ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను గన్నవరం ప్రజలు చాలా విజ్ఞతతో ఉంటారని నేను అనుకుంటున్నాను. విజ్ఞత ఉంటారు అనుకోవటం కాదు, చాలా తప్పు నేను మాట్లాడేది. విజ్ఞతతో ఉంటారు. గతంలో మీరు చూస్తే పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుండి మీరు చూస్తే ముస్లిం రత్నబోస్ గారు, తర్వాత దాసరి బలవర్ధనరావు గారు, తర్వాత గద్దె రామ్మోహన్ రావు గారు, ఇలా చాలా మంది, ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ చాలా మంది మన గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఈ రోజున ఇంకా లైవ్ లో ఉన్న మూల్పూర్ బాలకృష్ణ గారు కానివ్వండి, ముస్లిం రత్నబోస్ గారు కానివ్వండి, దాసరి బలవర్ధనరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కురువృద్ధులైన ఈ రోజున గన్నవరం వాళ్ళందరినీ హక్కుని చేర్చుకుని వాళ్ళ మీద ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా ఉన్నారంటే వాళ్ళని మనం ఏమనాలో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రాజకీయం అంటే అవినీతి చేయటం కాదండి. రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయటం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం, దోచుకు తింటం కాదు, మట్టి గన్నులు తవ్వుకోవటం, అవినీతిని ప్రోత్సహించడం, లేదంటే అక్రమ మద్యాన్ని విచ్చలవిడిగా వాడటం, గంజాయిని వాళ్ళ సొంత మనుషుల చేత, బ్లేడ్ బ్యాచ్ చేత అక్రమంగా గన్నవరం నియోజకవర్గంలో తీసుకురావటం, ఇవన్నీ తెలుసండి. ఇప్పుడు ఏదో అంటే మొన్న తప్పు చేశాడు కాబట్టి ప్రజలు, అంటే తను చారిత్రాత్మకమైన తప్పు చేశాడండి వల్లభనేని వంశీ అనే వ్యక్తి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని నన్ను తిట్టినా పర్లా, తల్లి లాంటి భువనేశ్వర్ గారిని శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టి ఈ రోజున వల్లభనేని వంశీ అనే వ్యక్తి బయట ఉండటానికి కూడా అనర్హుడు. ఎందుకంటే తల్లి లాంటి భువనేశ్వర్ గారిని ఎలాంటి మాటలు అన్నాడో తెలుసు. మాటలు అన్న తర్వాత మళ్ళీ అవి పశ్చాత్తాపడి ఈ రోజున ఏదో తప్పు జరిగిపోయింది, నేను ఆ రోజు అలా అన్నాను, ఇది ఇలా అన్నాను అని ఎంత సంజాయిషి ఇచ్చిన అన్న మాటలు తీసుకున్న ఎక్కడికి వెనకపోండి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గన్నవరం ప్రజలు చాలా చాలా విజ్ఞతతో వ్యవహరించాలి. ఎందుకు చెప్తున్నానంటే పదే చెప్తున్నానంటే ఈ రోజు మనకు కావాల్సింది రాజధానికి కూతవేట దూరంలో ఉన్న గన్నవరం నియోజకవర్గం ఈ రోజున ఐటీ కేంద్రంగా కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హబ్గా కానీ ఈ రోజున వీరపనేనిగూడెం, మల్లవల్లి ఈ ఇండస్ట్రియల్ హబ్స్ కనుక అయితే ఈ రోజున మన శాసనసభ్యులు ఆయన మొదటి నుండి మొత్తుకునేది ఒకటే, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను, అవినీతి చేయడానికి కాదు. నా నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేయనివ్వను, అక్రమ మద్యం అమ్మనివ్వను అని పదే చెప్తున్నారంటే ఆయనకున్న మొండితనం, ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న నీతి నిజాయితీ మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు బయట రాకుండా ఈ రోజు బయటకు వస్తానంటే నా నియోజకవర్గంలో నా గ్రామం ఉంగుటూరు మండలంలో పెదవాడుపల్లి గ్రామం నుండి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను తెలుగుదేశం పార్టీ కోసం. అలానే వెంకటరావు గారు వచ్చిన తర్వాత చేశాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి, ఎందుకంటే తప్పు అనేది ఎప్పుడైనా ముందు ప్రజలకి ముందు చేరువవుతుంది. నిజాయితీ, నీతి, అభివృద్ధి అనేది నిదానంగా వెళ్ళినా తర్వాత ప్రజలందరూ గ్రహించి డెఫినెట్ గా వెంకటరావు గారు చేసేది మంచి పని, ఆయనకి అభివృద్ధి తప్ప అవినీతి తెలియదు అనే పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ మీరు ఈ మాయ మాటల్ని ఇలాంటి వంశీ రేపొద్దున ఏదో అంటే ఒకటండి, నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ న్యాయం జరగకపోవచ్చు, అంటే ఎవరు చేయలేరండి. ప్రతి ఒక్కరిని పేరున పెట్టి న్యాయం చేయలేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయలేకపోవచ్చు. ఇలా రాష్ట్రంలో 5 కోట్ల మందికి న్యాయం జరగకపోవచ్చు. కాకపోతే మీరు జగన్మోహన్ రెడ్డితోనూ ఇక్కడ వల్లభనేని వంశీతోనూ మీరు పోల్చొద్దండి ఎవరిని. దయచేసి చెప్తున్నా, వాళ్ళు ఎలాంటి వారు అనేది ప్రజలు 11 సీట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పారు. గతంలో కని విని ఎన్నడూ ఎరుగని రీతిలో గన్నవరం నియోజకవర్గంలో ఉన్న మెజారిటీని చూసి యార్లగడ్డ వెంకటరావు గారిని గెలిపించి వంశీని ఎలా అంటే మనం గేదెల దగ్గర ఉన్న పేడ తట్లో పడేసి పేడ కుప్పలో ఎలా ఇసురుతారో వంశీని అలా ఇసిరారండి. మీరు అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు పదే ఒక అక్రమార్కుడితోనో, ఒక అవినీతి పరుడితోనో, ఒక నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని పోల్చొద్దండి. ఎందుకంటే నేను ఎందుకు పోల్చొద్దంటానంటే మీకు ఆల్రెడీ తెలుసు, మంచికి చెడుకి, ఒక నీతికి అవినీతికి, ఒక ధర్మానికి అధర్మానికి జరిగిన మొన్న యుద్ధంలో 2024లో ఎవరు గెలిచారు, 2029లో కూడా డెఫినెట్ గా వీళ్ళే గెలుస్తారు. డెఫినెట్ గా నీతే గెలుస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, కాకపోతే ఎప్పుడు నీతికి ఎప్పుడు ప్రజలు పట్టం కడతారండి. థ్యాంక్ యూ.